గెలిచేదాంక ఒక మాట, గెలిచినాక ఇంకో మాట. అధికారం రాగానే అదివరదాంక లోపట దాసుకున్న అపరిచితులు ఒక్కొక్కరు బయటకొస్తారు. ఆఫీసర్లను బూతులు తిట్టుకుంటా, ఓట్లేసి గెలిపించిన జనాలకు సుక్కలు చూపెట్టుకుంటా హల్చల్ చేస్తారు. ఈ నడుమ ఇసోంటి లీడర్లు ఆడోడు ఈడోడు బాగానే మోపేండ్లు. వాళ్ళ మీద ఒక స్టోరీ చేసుకొస్తా అని పోయిండు మా రాజేషు. మరి ఏడుదాకొచ్చిందో అరుసుకుంది. హలో, ఏం సాబ్, మన పొట్టేగాళ్ళు వస్తే పని చేసి పెట్టలేదట. మనం ఫీల్డ్లోకి వస్తే ఎట్లుంటుంది ఎరికే కదా. ఇగో చెప్తున్నా చూడు, రేపు ఈ టైం కల్లా మనకు పని అయిపోవాలి. లేకపోతే చూడు, మంత్రి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. నీకు ఏమనుకుంటున్నావు? ఓ రాజేషు, ఏంది ఇక్కడ కొలువు బంద్ చేసి అక్కడ రౌడీజం చేస్తున్నావా? ఏం పుట్టింది నీకు? అరే నీ కొలువు ఏమున్నది బాయ్, రౌడీజం చేసినాం అనుకో, పెద్దోళ్ళవి మన కాడికి వచ్చి సలాం కొడతారు. అట్లా ఒక్కొక్క సెటిల్మెంట్ చేసుకున్నామంటే పైసలు. అట్లా చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసి లోపటేసి రోకలు బండ లెక్కిస్తారు పోలీసులు. అరే మన గురించి తెలియదు బాయ్ నీకు. మనం ఇవాళ మెరికేనా మంత్రి గారి తాలూకా. మన మీద చెయ్యి పడ్డదంటే మంత్రి మీద చెయ్యి పడ్డట్టే. సమజ్ అవుతుందా? 1 మినిట్ రోకు, గుర్తొచ్చింది ఒక ముచ్చట. హలో, ఏం ఎస్ఐ సాబ్, మన పుట్టేగాలు నిన్న స్టేషన్కి వస్తే సెల్యూట్ కొట్టలేదట. ఏం పసుపు బిల్ల చూపెట్టినా కూడా కూర్చోమనలేదట, ఛాయ్ పోపియలేదట. ఏం డ్యూటీలో ఉండాలని ఉన్నదా లేదా? ఏమనుకుంటున్నావు? టీ తాగే లోపు ట్రాన్స్ఫర్ ఆర్డర్ నీ చేతులు ఉంటుంది. ఏమనుకుంటున్నావు? తెలుసు కదా మనం ఎవలం, మంత్రి గారి తాలూకా. అప్పటి నుంచి మంత్రి తాలూకా అని అంటున్నావు. అసలు నువ్వు ఏ మంత్రి తాలూకా? అంటే మంత్రి పేరు మనకు తెలియదు. ఏంది మంత్రి ఎవరో తెలియకుండానే మంత్రి తాలూకా అని చెప్పుకుంటే బిల్డప్ ఇస్తున్నావా? అరే మంత్రి తెలియదు కానీ మంత్రి బామ్మర్దికి దోస్తు నా బామ్మర్ది. ఏంది మంత్రి బామ్మర్ది దోస్తు నీకు బామ్మర్దా? మానాయనే దీనికైనా అప్పటి నుంచి ప్యాన్ ఇండియా లెవెల్లో బిల్డప్ ఇస్తున్నావు. అరే నీకు ముచ్చట తెలియదు. అట్లా కలుపుగా పోవాలి, వాళ్ళని ఇళ్ళని బెదిరియాలి, మంచిగా పైరవీలు చేసుకోవాలి, పైసలు అమాయించాలి. దరిద్రుడికి అదృష్టం పడితే అర్ధరాత్రి లేచి గొడుగు పట్టమన్నాడట. అట్లనే ఉన్నావు నువ్వు కూడా. ఏంది అసలు నీ ఓవర్ యాక్షన్? వచ్చిందంటే 2 దవడలు వాయగొడతాయి. ఏమనుకుంటాను? ఏపీలో ఒక మంత్రి భార్య కూడా గిట్లనే ఆమెనే మంత్రన్నంత బిల్డప్ ఇచ్చుకుంటా పోలీసుల మీదనే రుబాబు చూపెడితే జనాలు తిడుతున్నారు. డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తున్నాము. చూసిండ్రా మేడం గారి రుబాబు ఎట్లున్నదో? అసలు ఏమనుకుంటారో కొందరు. అరే మంత్రి గారంటే ప్రోటోకాల్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, కానీ మంత్రి గారి భార్యకు, కొడుకులకు, బిడ్డలకు, మనవరాండ్లకు అందరికీ సలాం కొట్టుకుంటా కూర్చుంటారా? పోలీసులంటే గంత చిన్న చూపు ఎందుకో మేడం గారికి? ఓ గదిరిస్తున్నది ఏందో పెద్ద. ఇంతకు ఈడేడి ఓరి వారి? అరే నేను మంత్రి గారి తాలూకా బాయ్. మళ్ళా అదే కూత. నీ ఇంకొకసారి మంత్రి తాలూకా అన్నావంటే తోడకలు తీస్తా కొడక. చెల్లాడు ఆడికెళ్ళి. అధికారంలోకి రాకముందు మస్తు నీతులు చెప్పిండ్లు. అధికారంలోకి రాగానే కండ్లు నెత్తికెక్కి రూబాబు చూపిస్తున్నారు. వాళ్ళని చూసి ఈ పోరడు కూడా అట్లనే తయారైండు. జనాలు ఏమనుకుంటారన్న సోయి లేదు చూడండి ఇంతనన్నా. ఛీ.